రంగస్థలం ఏప్రిల్ 5వ తారీఖు నేను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళా. ఏప్రిల్ 1వ తారీఖు మా వైఫ్ చనిపోయింది. ఎలా సార్? అంటే ఆవిడకి షుగరు బీపీ బాగా రేజ్ అయిపోయి నిమ్స్లోనే. అప్పుడు నాకు అప్పుడు 1 రోజుల పైనే తీసుకుంది, కోమాకి వెళ్ళిపోయింది, తగల బ్రెయిన్ ఏదో హ్యామరేజ్ అయింది అన్నారు, ఆవిడ చనిపోయింది. నేను 5వ తారీఖు షూటింగ్ అంటాకి వీడికి కోమాలో ఉంది, ఇక్కడ ఎలా చూడాలి, ఈ టైంలో వెళ్తా అంటే ఏమంటారో అని టెన్షన్ పడతా ఉండి డాక్టర్ని అడిగా. డాక్టర్ నాకు 5వ తారీఖు షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఈ 5 రోజులు కాస్త బెటర్ జరిగే పరిస్థితిగా ఉంటే ఏంటంటే ఎలా ఉంది అసలు పరిస్థితి అంటే చేపట్టుకుని 2 చేతులు పట్టుకుని సారీ సార్ షీఈ్ నో మోర్ అన్నాడు. అప్పుడు దాకా ఎలాగో నేను కాపలా ఎవరిని పెట్టాలి, ఎలా ఉంచాలి, ఎలా చేయాలి, ఈ పరిస్థితి నుంచి వెళ్తానంటే పెద్దవాళ్ళు ఏమంటారో అని ఇన్ని రకాలుగా నేను మొదలు పడతా ఉంది. బతుకుతున్న ఆశలనే కదా, ఎలా కాపాలా పెట్టాలి మనుషులని నేను అనుకుంటే డాక్టర్ చేపెట్టి షీఈ్ నో మోర్ అన్నాడు. ఒకసారిగా మైండ్ ఇదైపోయింది. చనిపోయిందా అన్న. చనిపోయింది సార్ అన్నాడు. ఏడుపు పక్క, బాధ పక్క, పరిస్థితిలో పక్క. అప్పుడు పిల్లలు 1 రోజులు వాళ్ళ అమ్మని చూడలేదు, 2 ఆడపిల్లలు నాకు, వాళ్ళ మదర్ చూడలేదు. వాళ్ళ ఏమో రోజు చేయి కదుపుతుంది, కాలు కదుపుతుంది అనేది అబద్ధాలు చెప్తూ వచ్చా. ఎలా చెప్పని వార్త అని నాకు ఒకసారిగా ఏం చేయాలి అవసరం పరిస్థితి అయిపోయింది. చాలా దారుణ పరిస్థితి. ఇప్పుడు చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి మనం నిలబడి ఉండటం, కాపలా కాయటం ఒక ఎత్తు. తిరిగి వస్తుంది ఏం పెద్ద షుగర్ బీపీ పెద్ద ఇది కాదు, లేసి వస్తుంది పెద్ద హాస్పిటల్లో అనుకున్న ధైర్యంగా ఉన్నవాడిని ఒకసారిగా కృంగిపోయా. నెక్స్ట్ మూమెంట్ ఒక 2 గంటలకి మన దుఃఖమంతా తీరిన తర్వాత నెక్స్ట్ వాట్ టు డూ, ఏం చేయాలి నేను ఇప్పుడు, ఈ పరిస్థితి ఎట్టాలను తెలిస్తే వాడు రానివ్వరు. ఎందుకంటే మహేష్ గారు ఇంత బాధల్లో మీరు ఎందుకు, మీరు ముందు ఇంటి విషయాలు చూడండి అని చెప్పి అంటారు. కానీ అవకాశం వదిలిపెట్టుకోలేను. ఎక్కడ అసలు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా, దగ్గర ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. అంటే రోజు కలిసి మనుషులు తప్ప, ఇట్లా సిక్కే ఉందని తెలిసిన వాళ్ళు తప్ప, కాస్త ఇట్లా వారానికి 4 ఒకసారి మాట్లాడే ఫ్రెండ్స్ కూడా చెప్పాలా చనిపోయిందని. 2-3 రోజుల్లోనే కృష్ణా గోదావరిలో కలపాల్సిన కలిపి చేయాల్సిన కార్యక్రమాలు చేసి ఇక బయలుదేరుతామంటే ఇంట్లో పెద్ద ఇష్యూ. మా పెద్దవాళ్ళు, అక్కయ్య, అన్నయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ, మేనత్తలు, నువ్వు ఎట్లా వెళ్తావు ఈ పరిస్థితుల్లో, దాటకూడదు, ఊరు దాటకూడదు. హైదరాబాద్ నుంచి పోలవరం అవతల రాజమండ్రి దాకా వెళ్ళాలా. ఈ పెద్ద ఇష్యూ అయిపోయి నాకు మెంటల్గా ఎలా ఉందని అలా ఉంది. ప్రపంచాన్ని ఎదిరించే పరిస్థితిలో ఉన్నా నేను. ఇక గట్టిగా వాదనలు జరిగి అందరూ తల పక్క అంటుంటే నేను దండం పెట్టి దయచేసి మీరు ఏమి చెప్పొద్దు, వినను, మీ కోపం సరిపోయి ఇంట్లోంచి, నో ప్రాబ్లం, వినను, నేను వినేది ఇద్దరికి, మా బిడ్డలకి ఇద్దరికి చెప్పండి తల్లి, మీరు వెళ్ళమంటారా వద్దంటారా, మీరు వెళ్ళమంటే వెళ్తారా మానేస్తాను, మీరే ముఖ్యం అంటే వాళ్ళు వెళ్ళండి అన్నారు. మీకు మైత్రి మూవీస్ తెలియదు, సుకుమార్ గారి డైరెక్షన్ తెలియదు, రామ్ చరణ్ హీరోగా సమంత ఫస్ట్ కాంబినేషన్, దాని సమంత ఫాదర్ గా నాకు వచ్చిన 2వ సినిమా నాకు అది. చిరంజీవి గారు ఇచ్చారు గొప్ప అవకాశం. 2వ సినిమానే మళ్ళీ రంగస్థలం వచ్చింది. అక్కడి నుంచి నాకు ఈ పరిస్థితులు దాన్ని చేదాచుకోలేను. ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే కానీ సమంత ఫాదర్ గా అవకాశం రాదు. అలాంటి 2వ సినిమా వచ్చింది. భగవంతుడు పెద్ద పరీక్ష పెట్టాడు. మీరు చెప్పినట్లుగా పొలిమేర దాడితే దయిపోతానంటే అవనే. భగవంతుడు నా బిడ్డలకి ఆ కర్మే రాసి పెట్టాడని అనుకోండి. దయ ఉంటే కాపాడండి, లేదా గాలి ఊరి పెట్టిన ఆడపిల్లల్ని. బట్ నేను వెళ్ళాలి, దయచేసి మాట్లాడొద్దు, మాట్లాడితే నేను చాలా మెంటల్ అయిపోతా, ఇబ్బంది కలిగితే మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి. ఇది చనిపోయిన రోజు రాత్రి సంభాషణ ఏని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సంభాషణ నెక్స్ట్ స్టేజ్ నా మూమెంట్ కదా. ఇప్పుడు ఏం చేస్తారు సినిమా మరి అంటే ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. వెళ్తానంటే వెళ్తావరా అని పెద్దవాడు మందలింపు. అలా ఒక పెద్ద సంఘర్షణ, మానసికమైన వేదన, తెగింపు. సాంప్రదాయం కాదనేది అంటారు కదా, పొలి మీద దాటొద్దు అంటారు. మరి ఎన్నో పొలి మీద దాటేసా. దేవుడిని నమ్ముకున్నా, స్వామి నువ్వే కాపాడు నా బిడ్డల్ని. నేను వెళ్ళేది వ్యామోహంతో కాదు, మోసుతో కాదు, ఇంకో డబ్బు సంపాదన కోసం కూడా కాదు. ఈ అవకాశం పోతే గొప్ప అవకాశం రాదనే, ఇది నాకు చాలా అవసరం జీవితానికి. అది తెగించి వెళ్ళాను. ఇంకొక పిటిబుల్ కండిషన్ ఏంటి, ఇంకొక అడుగు వేస్తే సూది గుచ్చుకున్నట్టుగా గుచ్చుకునేది. రామ్ చరణ్ గారు అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు, నేనేమో భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. ఇక ఆ 15 రోజుల పాటు దూరంగా ఉండే ప్రయత్నం చేసి ఆయనకి ఎక్కడ సెకండ్ ఇవ్వటం కూడా జరగల. ఇప్పుడు కూడా ఆయనకి నాకు అడ్డు తడికి ఉన్న చోట చూసుకుని అటు కూర్చున్నాను అనుకోండి, నేను అటు తడి కట్టుకుంది అనుకోండి, ఆ పక్క వచ్చేవాడిని దడి కంచెలు ఉంటాయి కదా. అంటే సార్ నమస్తే, లాంగ్ షాట్ నుంచి దూరం నుంచి ఆయన లేచి రావటానికి కూడా ఇబ్బంది పడేలాగా, మధ్య ముళ్ళ కంప ఉండేలాగా ఇట్లా చూసుకుని ప్రవర్తించి తప్పించుకున్నా గానీ ఎక్కడ తాకల. సార్ అడిగారా ఎవరు తెలీదు, నోబడి నోస్ ఇట్. ఎందుకు అది ఒక పక్కన నాకు అవసరం, ఇంత తెగింపు చేసింది, మళ్ళీ అక్కడ అడ్డు, సెంటిమెంట్ అడ్డు. నేను ఆ సంవత్సరం పాటు సినిమా రిలీజ్ అయ్యేంత కాలం కూడా రంగస్థలం గొప్ప హిట్ అవ్వాలి, అది ఫ్లాప్ అయితే నా దరిద్రమే అంటించినట్టు, దానికి నేను కీడు అంటించినట్టే నా స్వార్థానికి అనుకుంటా మొక్కున్నానండి. ఆ సినిమా హిట్ అనగానే నా జీవితంలో మొదటి క్షణం అదే, రంగస్థలం హిట్టే.